బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో టైపిస్ట్ ఉద్యోగి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాను ఎక్కడ స్థిరపడినా అక్కడ అరాచకాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. తాను ఉద్యోగంలో చేరిన కొద్ది నెలలకే భూసేకరణ విభాగ బాధ్యతలు స్వీకరించి ఆర్డీఓకు షాడోగా మారాడు. ఆర్డీఓ కార్యాలయంలో ఏ సమస్య కోసం బాధితులు వచ్చినా ముందు ఆ టైపిస్ట్ని కలవాల్సిందే. ప్రస్తుతం సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఆర్డీఓ కార్యాలయం బదిలీ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని తన అరాచకాలకు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తాడని, ఇదంతా ప్రస్తుత ఆర్డీఓ రాజేందర్ గౌడ్ కనసానలో నడుస్తుందని డివిజన్ ప్రజలు వాపోతున్నారు. టైపిస్టు తీరు వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అప్పటి ఆర్డీఓ అశోక చక్రవర్తి ఈ టైపిస్టు గురించి కలెక్టర్ విపి గౌతమ్కి ఫిర్యాదు చేసి ఎన్కూరు మండలానికి బదిలీపై పంపగా కొన్ని రోజులకు ఖమ్మం అర్బన్ ఆఫీస్కి బదిలీ అయినప్పటికీ మళ్లీ కొందరు రాజకీయ నాయకులు వారి సొంత పనుల కోసం టైపిస్ట్ని తెచ్చిపెట్టుకున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు ఎవరి టైపిస్టు? ఇతను చేస్తున్న అక్రమాల వలన మరి అక్కడున్న సంబంధిత అధికారులు చర్యలేమీ తీసుకోలేదా? లక్ష్మీనాథ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు ఆర్టీఓ కార్యాలయంలో టైపిస్టు అరాచకాలకు అదుపు లేకుండా పోతుందని జోరుగా ప్రచారం సాగుతా ఉంది. గతంలో నుంచి కూడా సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓసీ నిర్వాసితుల భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి సర్వే నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని చెప్పేసిన ఆరోపణలు, అందులో కీలక పాత్ర టైపిస్ట్ చేశాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రాజకీయ నాయకులు జోరుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమైనటువంటి భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఓసీ2 భూ నిర్వాసితులకు 70 ఎకరాల భూమి సత్తుపల్లి నియోజకవర్గం అంబపాలెంకి చెందినటువంటి గ్రామం ఏదైతే ఉందో గ్రామానికి చెందినటువంటి లింగగూడెం ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆ 70 ఎకరాల భూమికి సంబంధించినటువంటి మేము నష్టపోతా ఉన్న వీటికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టైపిస్ట్ కి సంబంధించినటువంటి ఆ భూ నిర్వాసితుల వివరాలు సేకరించేందుకోసం కూడా ఆర్డీఓ టీంను అలాట్ చేసిన నేపథ్యంలో వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి ఓ ప్రైవేటు వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారంతో కొద్దిమంది విరోధించేటువంటి సమాచారంతో ఆ 70 ఎకరాల ల్యాండ్ ఒక భూ యజమాని హక్కు కలిగినటువంటి వాళ్ళందరి యొక్క వివరాలని సేకరించాలని చెప్పేసి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న టైపిస్ట్ ఎవరైతే ఉన్నారో టైపిస్ట్ కి సంబంధించి పూర్తిగా ఆ వివరాలను కూడా మొత్తం కూడా గోల్మాల్ చేశారని చెప్పేసి ప్రచారం సాగుతా ఉంది. హద్దులు లేవు, సరిహద్దులు లేవు, సరైన పట్టా కాగితాలు లేవు అని చెప్పేసి పేరుతోటి రకరకాల సమస్యలను క్రియేట్ చేసి భూ నిర్వాసితులకు ఎటువంటి నష్టపరిహారం రాకోకుండా అడ్డుకున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది. అంటే ప్రధానమైనటువంటి సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు కేంద్రంగా ఉన్నటువంటి సత్తుపల్లి కేంద్రంగా ఉన్నటువంటి ఆ కల్లూరు సెంటర్ లో జరుగుతున్నటువంటి సత్తుపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ అరాచకాలు ఉన్నాయో ఈ అరాచకాల మీద కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇతర ప్రజా సంఘాలు కూడా ఇప్పటికే ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేసేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. ప్రధానమైనటువంటి సమస్య ఆ భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో కలెక్టర్ కి రకరకాల ఫిర్యాదులు అందే. ఆ ఫిర్యాదుల్లో కూడా దాదాపు 3 సార్లు వరకు కూడా అక్కడ సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన దాంట్లో కూడా లిస్ట్ అవుట్ చేసిన పేర్లని ఈ పేరులో ఏదో కారణం చేత వాళ్ళని లేరు అని చెప్పేసి కూడా వాళ్ళని అనర్హులుగా ప్రకటించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి ప్రచారం సాగుతా ఉంది. అంటే చిన్నటువంటి లోపాలని గుర్తించి లోపాలు ఉన్న వాళ్ళందరి నుంచి కూడా మీరు నమ్మ భూమి ఇస్తే ప్రభుత్వం తిరిగి నష్టపరిహారం ఇవ్వాల్సింది పోగా అక్కడ ఉన్నటువంటి టైపిస్ట్ ఎవరైతే ఉన్నారో టైపిస్ట్ కి సంబంధించి మాత్రం వాళ్ళ పేర్లను కూడా పూర్తిగా సైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అంటే ప్రధానంగా
2015 నుంచి 2018 తర్వాత 2022 ఈ 3 దఫలుగా సాగినటువంటి భూ సేకరణకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి కలెక్టర్ విపి గౌతమ్ నేతృత్వంలో ఒక కమిటీ వేసేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ ఆర్డీఓకి పురమాయించడం జరిగింది. కానీ ఆర్డీఓ తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచేందుకోసం కూడా ఇక్కడ టైపిస్టు ఒక ఆర్డీఓని రాంగ్ గైడ్ చేశారని చెప్పేసి అనేటువంటి కూడా ప్రచారం జరుగుతా ఉంది. అంటే ఏదైతే భూ నిర్వాసితులు ఉన్నారో అక్కడ గత ఎంతో కాలంగా భూమిని నమ్ముకుని బతుకుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసే విధంగా వీళ్ళందరికీ నష్టపరిహారం అందకుండా ఉండే విధంగా కూడా కొంత అడ్డుకునే ప్రయత్నం కూడా అక్కడున్నటువంటి టైపిస్ట్ చేస్తుండే ప్రచారం సాగుతా ఉన్నాయి. అదే కాకుండా ఆ టైపిస్ట్ యొక్క వ్యవహార శైలికి సంబంధించి మాత్రం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖతారు చేస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఉన్నత అధికారుల యొక్క ఆదేశాలు ఏది కూడా లెక్క చేయకోకుండా తన యొక్క అక్రమాలకు మాత్రానికి ఆజ్యం పోస్తూ వివిధ రూపంలో కాసుల వర్షం పొందుతూ రకరకాల ప్రలోభాలకు సంబంధించి ప్రజల్ని కానీ తీసుకునేందుకు అక్కడి నుంచి భూములకు సంబంధించిన అంశాల్లో పరిహారం ఇవ్వకుండా డైవర్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. అంటే ఏదైతే ఆర్డీఓ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఎక్కడెక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ లింగగూడెంకి చెందినటువంటి అనేక మంది రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళిన నేపథ్యం కనబడుతుంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుని కూడా ఇది తప్పుగా చిత్రీకరించేందుకోసం కూడా అక్కడ రివర్స్ కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా తను ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏదేమైనా సరే లింగగూడెంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క 13 మంది పేర్లను కూడా తప్పు పేర్లుగా ఉన్నాయని చెప్పేసి కేవలం ఒకే ఒక వ్యక్తి ఎలిజిబిలిటీగా ఉన్నారని చెప్పేసి కూడా ఆ 13 మంది నుంచి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుంచి 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేశారని చెప్పేసి కూడా అక్కడ ప్రచారం జరుగుతా ఉంది. ఈ ప్రచారానికి సంబంధించి వాస్తవాలకు సంబంధించి నిజ నిర్ధారణ చేసేందుకోసం ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేంద్రంగా తన యొక్క అక్రమ వసూళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పాల్పడుతున్నాడనేటువంటిది కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసిన టైపిస్టు మంత్రి క్యాంపు కార్యాలయంలో చేయడం గల కారణాలు ఏంటని చెప్పేసి కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్. లేదని వివరణ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఇంత అన్యాయం చేసి మా డబ్బులు రాకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఇచ్చేశారు, ఈ డబ్బులు రాకపోవడం వల్ల మాకున్న అప్పులు తీర్చలేని పరిస్థితి అయిపోయింది, దానికి గాను మీరు నష్టపరిహారం మాకు వెంటనే ఇవ్వనొచ్చు, మేము ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. రెవెన్యూ మంత్రి గారు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమ గారికి, మా ఎమ్మెల్యే గారికి అందరికీ తెలియజేశాం. మీడియా సమక్షంలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మా సమస్యలు తీరి మాకు డబ్బులు చేతికి వచ్చే వరకు కూడా సింగరేణి వాళ్ళు రాకుండా మీరు చేయవలసిందిగా మేము కోరుచున్నాము. లేదని